అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 61. وإن جنحوا للسلم فاجنح لها وتوكل على الله إنه هو السميع العليم. ఆయత్ నంబర్ 61. ఒకవేళ వారు సంధి వైపు మొగ్గు చూపితే, ఓ ప్రవక్త, నువ్వు కూడా సంధి వైపుకు మొగ్గు చూపు, అల్లాహపై భారం మోపు. నిశ్చయముగా ఆయన అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు. 86. పరిస్థితులు యుద్ధానికి సానుకూలంగా లేని పక్షములో, శత్రువులు సైతం సంధి కోసం సుముఖంగా ఉన్న పక్షములో సంధికి సిద్ధమవడం ఆక్షేపణీయం కాదు. ఒకవేళ ఈ సంధి సంప్రదింపుల ద్వారా శత్రువులు మిమ్మల్ని దొంగదెబ్బ తీయజూస్తాడని అనుమానం ఉంటే మీరేమాత్రము కలవరం చెందనవసరం లేదు. అట్టి పరిస్థితిలో వ్యవహారమంతా అల్లాహకు అప్పగించండి. అల్లాహ్ మిమ్మల్ని శత్రువు దుష్ట పన్నాగాల నుంచి సురక్షితంగా ఉంచుతాడు. మీకు ఆయన ఒక్కడే చాలు. అయితే ముస్లింలు సైనికంగా బలహీనంగా ఉన్నప్పుడు, సంధి ద్వారా ఇస్లాం మరియు ముస్లింలకు మేలు కలుగుతుందని భావించినప్పుడు మాత్రమే మీరు సంధికి ఒప్పుకోవాలి. వ్యవహారం తద్భిన్నంగా ఉన్నప్పుడు, అంటే ముస్లింలు సైనికంగా బలోపేతంగా ఉండి శత్రువులు బలహీనంగా ఉన్నప్పుడు సంధి కోసం ప్రయత్నించకుండా నిర్ణయాత్మకమైన పోరు కోసమే సిద్ధపడాలి. ముహమ్మద్ సూరాలో 35వ ఆయతు ద్వారా, అన్ఫాల్ సూరాలో 39వ ఆయతు ద్వారా కూడా ఈ విషయం నిరూపితం అవుతున్నది. ఆయత్ నంబర్ 62. وإن يريدوا أن يخدعوك فإن حسبك الله هو الذي أيدك بنصره وبالمؤمنين. ఆయత్ నంబర్ 62. ఒకవేళ వారు నిన్ను మోసగించదలిస్తే నీకు అల్లాహ్ చాలు. ఆయనే తన సహాయం ద్వారాను విశ్వాసుల ద్వారాను నీకు తోడ్పడ్డాడు. ఆయత్ నంబర్ 63. وألف بين قلوبهم لو أنفقت ما في الأرض جميعا ما ألفت بين قلوبهم ولكن الله ألف بينهم إنه عزيز حكيم. ఆయత్ నంబర్ 63. వారి హృదయాలలో పరస్పరం ప్రేమానురాగాలను పొందుపరిచినది కూడా ఆయనే. భూమిలో ఉన్న సమస్తాన్ని ఖర్చు పెట్టినా నువ్వు పరస్పరం వారి హృదయాలను కలపలేకపోయేవాడవు. అల్లాయే వారి మనసులను కలిపాడు. నిశ్చయముగా ఆయన సర్వాధిక్యుడు, వివేచనశీలి. 87. ఈ ఆయతులలో అల్లాహ్ తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ముస్లింలకు చేసిన మహోపకారాలను జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన చేసిన ఓ మహోపకారం ఏమిటంటే, విశ్వాసుల ద్వారా తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు సహాయం అందజేశాడు. వారు అడుగడుగునా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఆదరువుగా నిలిచారు. అహోరాత్రులు సహాయ సహకారాలు అందించారు. అసాధారణమైన త్యాగాలు చేశారు. విశ్వాసులకు దేవుడు చేసిన మహోపకారం ఏమిటంటే, ఆయన వారి మధ్య మమతానురాగాలను పెంపొందించారు. వేరైన వారి మనసులను ఒకటి చేశాడు. వారందరూ పలికేది ఒక్కటే మాటగా, వారు నడిచేది ఒకే బాటగా చేశాడు. అంతకు ముందైతే వారు ఒండొకరికి శత్రువులుగా ఉండేవారు, ప్రతీకారేచ్ఛతో రగిలిపోయేవారు. కానీ ఆ తరువాత వారు ఒండొకరికి ప్రాణ స్నేహితులుగా మారిపోయారు. తరతరాలుగా కొనసాగుతూ వస్తున్న హత్యాకాండను నిరోధించి ప్రాణ శత్రువుల మధ్య బహుస్వల్ప వ్యవధిలో ప్రేమైక భావాలను, సోదర భావాలను పెంపొందించడం అంటే మామూలు విషయం కాదు. అది కేవలం దైవకృప మాత్రమే. భూమండలంలో ఉన్న నిధులు నిక్షేపాలన్నిటినీ వెచ్చించిన ఈ లక్ష్యం సిద్ధించదు. ఆలి ఇమ్రాన్ సూరాలోని 103వ వచనంలో కూడా అల్లాహ్ తన ఈ ఉపకారాన్ని గుర్తు చేశాడు. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సైతం హునైన్ పోరాటం ద్వారా సమకూరిన యుద్ధ ప్రాప్తిపై విశ్వాసుల మధ్య ఏర్పడిన మనస్పర్ధలను దూరం చేయడానికి ఈ ఉపకారాన్ని జ్ఞాపకం చేశారు.
ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రసంగించారు, ఓ అన్సారు వర్గీయులారా, మీరు మార్గవిహీనులై ఉండగా అల్లాహ్ నా ద్వారా మీకు సన్మార్గ భాగ్యం ప్రసాదించిన సంగతి నిజం కాదా? మీరు లేమికు గురై ఉండగా అల్లాహ్ నా ద్వారా మీకు కలిమిని ప్రసాదించలేదా? మీరు చెల్లా చెదురుగా పడి ఉండగా అల్లాహ్ నా ద్వారా మిమ్మల్ని సంఘటితం చేసి నా సంగతి నిజం కాదా? దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక్కో ప్రశ్న వేస్తుండగా అన్సార్లు దాన్ని సత్యమని ధృవీకరిస్తూ పోయారు. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపకారాలు ఇంతకన్నా అధికమే అని వారు ప్రతిసారి చెప్పేవారు. సహీ బుఖారీ కితాబుల్ మగాజీ, సహీ ముస్లిం కితాబు జకాత్. ఆయత్ నంబర్ 64. يا أيها النبي حسبك الله يا أيها النبي حسبك الله ومن اتبعك من المؤمنين. ఆయత్ నంబర్ 64. ఓ ప్రవక్త, నీకు నిన్ను అనుసరించే విశ్వాసులకు అల్లాహే చాలు.